కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ నయనతార మధ్య నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ గొడవ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. తన మ్యారేజ్ వీడియో రైట్స్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కి అమ్మింది నయనతార. అయితే నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ పేరుతో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ చాలా ఇబ్బందికి గురి చేశాడని, 2 ఏళ్లుగా ఎన్ఓసీ ఇవ్వకుండా తిప్పించుకున్నాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో లేఖను పోస్ట్ చేసింది నయనతార. 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్లు డిమాండ్ చేశాడని ఆరోపించటమే కాకుండా ధనుష్ ని డైరెక్టర్ సెల్వరాఘవన్ తమ్ముడు, డైరెక్టర్ కస్తూరి రాజా కొడుకు అని ప్రస్తావించటంతో పెద్ద రచ్చే జరిగింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ సంఘటన తర్వాత ఓ పెళ్లికి ధనుష్, నయనతార ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఇద్దరు ముందు వరుసలో పక్కపక్కనే కూర్చున్నా పలకరించుకోకపోవటం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెట్ఫ్లిక్స్లో నయనతార మ్యారేజ్ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత వారం రోజులకు ఆమెపై తన భర్త విఘ్నేష్ శివన్ పై కాపీరైట్ కేసు వేశాడు ధనుష్. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ మొదటిసారి కలిసింది నానుం రౌడీ దాన్ మూవీ సెట్స్లోనే. ఈ తొలి పరిచయం డిస్కషన్ లేకుండా మ్యారేజీ డాక్యుమెంటరీ తీయటం వీలు కాదు. అందుకే ఈ సినిమాలోని పాటలను డాక్యుమెంటరీ వాడాలని భావించారు నయన్, విఘ్నేష్. అయితే ఈ మూవీ నిర్మించిన నిర్మాత ధనుష్కి మేకింగ్ సమయంలో చుక్కలు చూపించారట నయన్, విఘ్నేష్లు. మూవీ సెట్స్లోనే సరసాలాడుకుంటూ టేకుల మీద టేకులు తీసేస్తూ 6 కోట్లతో అయిపోవాల్సిన మూవీ కోసం 16 కోట్లు ఖర్చు పెట్టించారట. ఇదే విషయాన్ని ఆడియో రిలీజ్ వేడుకలో కూడా బయటపెట్టాడు ధనుష్. నానుం రౌడీ దాన్ మూవీ కమర్షియల్గా సక్సెస్ అయినా నిర్మాత ధనుష్కి మాత్రం నష్టాలు తప్పలేదు. అందుకే ఈ మూవీ సీన్స్ ని వాడకూడదు, నయన్, విఘ్నేష్లకు క్లారిటీ ఇచ్చేశాడు ధనుష్. ఆయన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దాన్ మూవీ సెట్స్లోని క్లిప్స్ వాడటంతో కాపీరైట్ చట్టం కింద కేసు వేశాడు ధనుష్. అనుమతి లేకుండా తన నిర్మాణంలో తెరకెక్కించిన నానుం రౌడీ దాన్ మూవీ క్లిప్స్ వాడినందుకు మద్రాస్ హైకోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేశాడు ధనుష్. దీంతో ఈ కేసు తేలే వరకు నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీపై బ్యాన్ పడే అవకాశం ఉంది. తన పెళ్లికి మీడియాని అనుమతించని నయనతార పెళ్లి వీడియో హక్కులను ఏకంగా 10 కోట్లకు విక్రయించినట్టు సమాచారం.